నరేంద్ర మోదీ గారి కుటుంబం ఒక ఆదర్శ కుటుంబం అని నేను గట్టిగా చెప్పగలను. 3 పర్యాయాలు దేశానికి ప్రధానిగా చేసిన వ్యక్తి కాదు, చేస్తున్నటువంటి వ్యక్తి. సరే ఎప్పుడో చేశారు అంటే ఓకే. కానీ ఇప్పటికీ చేస్తున్నా కూడా ఆ కుటుంబం అటువైపు వెళ్దు. కనీసం రాజకీయంగా ఒక చిన్న పని కూడా చేయించుకోరు. అలాంటి గొప్ప వాళ్ళు. అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ గారి పెద్ద తమ్ముడు ప్రహ్లాద్ మోదీ గారు తిరుమల వచ్చారు. ఆయన్ని మీడియా ప్రశ్నించింది. మరి నరేంద్ర మోదీ గారి పాలన ఎలా ఉంది, ఏంటి పరిస్థితి అని అడిగితే, దేశం ఈరోజు గత 10-11 సంవత్సరాలుగా అంటే పుష్కర కాలంలో చాలా అభివృద్ధి చెందింది. నేను చెప్పడం ఎందుకు, నేను చెబితే ఏదో నా అన్న గురించి చెప్పాను అనుకుంటా. వాస్తవాలు ఏంటో మీకు తెలుసు. అలాగే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఉద్రిక్తత పరిస్థితులు కూడా చల్లబడాలి, చక్కబడాలి. ప్రపంచమంతా కూడా ప్రశాంత వాతావరణం నెలకొనాలి. భారతదేశం విశ్వ గురువుగా ఎదగాలి, ఇంకా అభివృద్ధి సాధించాలి. ఈ 10 సంవత్సరాలు లేదా ఈ పుష్కర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది నాంది మాత్రమే. ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇంకా తన గురించి నాకు తెలుసు కాబట్టి ఏదైనా అనుకుంటే పట్టు వదలని విక్రమార్కుడిలా చేస్తాడు. ఇంతకు మించి నా అన్న గురించి ఎక్కువ చెబితే పొగిడినట్టు ఉంటుంది కాబట్టి ఇంతకు మించి నేను చెప్పను అన్న విధంగా అయితే ఆయన చెప్పారు. నరేంద్ర మోదీ గారికి 2 అన్నయ్యలు, సోమాభాయ్ మోడీ, అమృత్ మోడీ. అలాగే 2 తమ్ముళ్ళు. ఒకరేమొచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రహ్లాద్ మోడీ, ఇంకొకరేమొచ్చేసి పంకజ్ మోడీ, ఇంకొక సోదరు కూడా ఉన్నారు. మొత్తం వీళ్ళు 5 మగ సంతానం, ఒక మహిళా సంతానం, మొత్తం 6. ఇతని గురించి కూడా మనం ఇంతకుముందు కంట్రీ థాట్స్లో బయోగ్రఫీ చెప్పాను నేను, నరేంద్ర మోదీ గారు. కావాలంటే ఒకసారి చూడండి, మొత్తం అన్ని వివరాలు కూడా ఉంటాయి.